హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయంలో కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మెమొరబుల్ మిజరబుల్గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పనిచేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసము తెలంగాణ ప్రభుత్వం చాలా అంటే చాలా ఒక పెద్ద ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా నార్కోటిక్స్ అనేది ఒక టాప్ ప్రయారిటీ పెట్టుకోవడం జరిగింది. మనము ఆల్రెడీ మన దగ్గర HNEW అని చెప్పి ఒక వింగ్ ఉంది. గతంలో 322 కేసెస్ బుక్ చేస్తే ఈసారి 368 కేసెస్ని మనము కట్టడం జరిగింది. సో డ్రగ్స్ ఆల్మోస్ట్ 6.45 crores మనము వర్తున్న డ్రగ్స్ని మనము సీజ్ చేశాను. మనకు ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాము. వచ్చే సంవత్సరము దీన్ని జోనల్ వైజ్ కూడా టీమ్స్ పెట్టడం జరుగుతుంది. 7 టీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ దాని దిశలు కూడా మనము కసరత్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ఈ ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, మన ఈగల్ టీం వాళ్ళు కావచ్చు, బయట ఉన్న DRI వాళ్ళు కావచ్చు, ED వాళ్ళు కావచ్చు, మన NCB వాళ్ళు కావచ్చు, డ్రగ్స్ డిపార్ట్మెంటల్ కావచ్చు, ఎక్సైజ్ వాళ్ళందరితో కూడా ఒకటే వేదిక పైన మనము రావడం జరిగింది. లాస్ట్ మంతే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేశాను. మనము చాలా డీటెయిల్గా మన ఒక ఇంటెలిజెన్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక వేదికను కూడా మనము సిద్ధం చేసుకోవడం జరిగింది. సో వచ్చే రోజు ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పైన డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం, ఎవరెవరు తీసుకుంటున్నారు, హూ ఆర్ ద మెయిన్ సప్లయర్స్ అనే పైన మనం ఆ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీసు చాలా ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు మనకు దీనిపైన ఇంకా ఉక్కుపాదం మోపుతాను. నార్కోటిక్స్లో పట్టుకోవడం ఒక ఎత్తు అయితే మనము కేసు ఇన్వెస్టిగేట్ చేయడం కూడా ఒక పెద్ద సాహసము. HNEWను ఇంకా స్ట్రెంగ్తన్ చేసి HNEW ఓన్లీ మనకు ఒక ఇన్ఫర్మేషన్కి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పెడితే, ఇంకోటి వైపు ఒక NDPSకి ఇన్వెస్టిగేషన్కి ఒక సపరేట్ వింగ్ తీసుకొచ్చి ఒక DCP స్థాయి అధికారిని అక్కడ పెట్టేసి ఆయన కింద కూడా టీం చేసేసి ఎక్కడెక్కడ కమర్షియల్ క్వాంటిటీ ఉన్నాం దానిపైన ఫోకస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఒక చాలా పెద్ద ముప్పు అయిపోయింది. ప్రతి దగ్గర కూడా ముప్పు అంటే ముప్పు. ఏది నిజము, ఏది డూప్లికేటు, ఏది మిక్స్డ్ ఉంది అనేది తెలుసలేదు. అడల్టరేటెడ్ ఎక్కువైంది. దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీసు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఒక యాంటీ ఫ్యాట్ టీమ్ అని చెప్పి యాంటీ ఫుడ్ అడల్టరేషన్ టీమ్ని కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే కూడా అది లాంచ్ చేస్తుంది. ఒక DCP స్థాయి అధికారిని పెట్టి ఫోకస్డ్గా ఈ మధ్యలో లాస్ట్ 5-6 yearsలో ఏమేమి కేసు అయినాం, ఎట్లా అయినాం, ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే దానిలో కూడా కొంచెం కోఆర్డినేషన్ అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్తో కూడా మా కమిషనర్తో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా టీమ్స్ ఉంటాం. మనము అందరు కలిసి ఈ యొక్క ఫుడ్ అడల్టరేషన్ పైన కూడా, ఎందుకంటే చాలామంది ప్రజలు నాకు మెసేజ్ పంపుతున్నారు, లెటర్ రాస్తున్నారు, దీనిపైన కూడా ఫోకస్ చేయాలి సార్. ఈ మధ్యలో చాలా పెరిగింది. పాలు 1 లీటరు 150 రూపాయలు కూడా దొరుకుతుంది, 80 రూపాయలు కూడా దొరుకుతుంది. సో అందుకు ప్రజలు ఏది మంచిది ఏది చెడ్డది అనేది అర్థమైతలేదు. దీనిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. సో యాంటీ ఫ్యాట్ టీమ్స్ కూడా మనము పెట్టడం జరుగుతుంది. ఇంకా కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ వెల్ఫేర్, దట్ ఈస్ ది టాప్ ప్రయారిటీ. ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి మన అందరు కూడా దాదాపు 20